గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి తెలుగమ్మాయి. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను బయటకు వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా. ఆ టెంపుల్ వ్లాగ్ని ఈరోజు మీకు చూపిస్తా. సో యాక్చువల్గా వర్షం పడుతుంది, చూసాడుగా ఏంటి బాబన్న ఇంకోసారి వర్షం పడుతుంది. నిన్నటి నుండి వర్షం పడుతూనే ఉంది గాయస్. సో ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది. వర్షం తగ్గాక మనం స్టార్ట్ అయిపోదాం. మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో అంతా చూపిస్తాను. సో ఈరోజు నా అవుట్ఫిట్ ఇది అండ్ స్కార్ఫ్ వేసుకొని వెళ్ళిపోదాం. పదండి. సో వర్షం పడుతుందని మేము డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. క్యాబ్ లోపల వరకు రాదు, ఎందుకంటే ఇక్కడ చాలా బురదగా ఉంది గాయస్. సో మేము క్యాబ్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మా ప్లాన్ వేరే ఉంది, లైక్ మెట్రోలో వెళ్దాం అనుకున్నాం, బట్ వర్షం పడుతుందని క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో క్యాబ్ అతను మళ్ళీ కాల్ చేశారనమాట. సో మేము పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, క్యాబ్ ఎక్కి మాట్లాడుతున్నాం. సో ఫైనల్గా క్యాబ్ అయితే ఎక్కేసాం. కొంచెం రిలాక్స్గా స్కార్ఫ్ తీసేసి మాట్లాడుకుందాం అని స్కార్ఫ్ తీసాను, బట్ ఏం మాట్లాడలేకపోయాను గైస్. ఎందుకంటే క్యాబ్లో మాట్లాడితే పాపం డ్రైవర్ డిస్టర్బ్ అవుతాడని నేను మాట్లాడలేదు. సో ఇక్కడ నుంచి మనం మా ఇంటి దగ్గర నుంచి మనం ప్రత్యంగిర వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ వర్షం పడట్లేదు, చాలా ఏరియాస్లో చాలా వర్షం పడుతుందంట. చూద్దాం వెళ్ళే దారంతా ఎలా ఉంటుందో. సో ఇది సడన్ ప్లాన్ అయితే కాదు, చాలా డేస్ నుంచి అనుకుంటున్నా వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళాలని. ఫైనల్గా ఈరోజు కుదిరిందనమాట. అందుకే వర్షం పడుతున్నా మేము స్టార్ట్ అయిపోయాము. వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళి ఆవిడని దర్శించుకోవాలని, ఎలాగో వీకెండ్ కదా అని వెళ్ళిపోతున్నాం. వెళ్ళేదారిలో చూస్తే మాకు ఒక ఆవిడ ఆటో డ్రైవింగ్ చేస్తుంది. ఐ ఫీల్ లైక్ బాబోయ్ ఎంత బాగా చేస్తున్నారు కదా, మనం స్కూటీ కూడా డ్రైవ్ చేయలేము అంత బాగా, కానీ ఆవిడ ఆటో డ్రైవ్ చేస్తుంది. వీ నీడ్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్ అనమాట. సో ఇలా వెళ్తుంటే మీకు హైదరాబాద్ అంటే తెలుసు కదా, హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ అనమాట. మేము వెళ్ళేసరికి 1 hour అయింది. ఇంకా ఒక బస్సు ఆగిపోయింది గైస్. ఆ బస్సు ఆగిపోవడం వల్ల ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి ఇక్కడ. సో హైదరాబాద్లో మనం ఎలా స్టార్ట్ అయినా, ఏ టైంకి స్టార్ట్ అయినా మనం ఫైనల్గా ట్రాఫిక్లోనే ఉంటామన్నమాట. మేము వెళ్ళేదారిలో ఈ బస్సు ఆగిపోయింది. ఈ బస్సు ఆగిపోవడం వల్ల లైన్ మొత్తం చాలా దూరం వరకు ట్రాఫిక్ అయితే ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. బై గాడ్స్ గ్రేస్ మేమైతే ఆ లైన్లో లేము. సో ఇంకా మేము ప్రజెంట్ అయితే మెహదీపట్నం క్రాస్ చేసాము. ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి, లైక్ విక్టోరియా మెమోరియల్ ఐడియా ఉంటుంది మెట్రో స్టేషన్, అక్కడ వరకు వెళ్ళాలి. బికాజ్ ఈ టెంపుల్ చాలా దూరం ఉంది మేమున్న ప్లేస్ నుండి. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. నాకైతే బాబోయ్ ఇంత ట్రాఫిక్లో వీళ్ళందరూ ఎప్పుడు వెళ్తారు అని అనిపించింది డెస్టినేషన్స్కి. అండ్ ఇలాంటి ట్రాఫిక్ ఉంటుందని మేము మార్నింగ్ 7కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం గైస్, బట్ వర్షం వల్ల చాలా ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. 9కి స్టార్ట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, బట్ ఇక్కడ చాలా వర్షం పడుతుంది. ఈ వ్లాగ్ అంతా వర్షం అని చెప్తున్నాను, ఎందుకంటే వర్షమే ఉంది గైస్ మొత్తం వ్లాగ్ అంతా. సో ఇంకా ఇక్కడ చూసారా ప్రత్యంగిర వారాహి మందిరం అని రాసింది. టెంపుల్కి వెళ్తే టెంపుల్ చిన్నగానే ఉంది, పక్కన శక్తిపీఠం అని రాసింది. ఆ శక్తిపీఠం చాలా పెద్దగా ఉంది. సో ఇలా ఎందుకు వీడియో తీసానంటే అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. సో ఎలా అయినా చూపించాలని అలా చేయి అడ్డం పెట్టేసి వీడియో తీసేసాను. లెఫ్ట్ సైడ్ ఉన్నది ప్రత్యంగిర అమ్మవారు, రైట్ సైడ్ ఉన్నది వారాహి అమ్మవారు. సో కొంచెం బయటకు వస్తే ఇక్కడ హోమం అవన్నీ చేస్తారంట. ఇక్కడ మమ్మల్ని కొబ్బరికాయ కొట్టుకొని రమ్మన్నారు. మేము అలానే కొబ్బరికాయ కొట్టేసి అర్చన చేయించుకున్నాం. పక్కన ఒక భైరవ స్వామి అని ఒక అతను ఉన్నారు, అతనికి దండం పెట్టుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. పక్కన ఇంకో టెంపుల్ ఉంది, ఇది ఒక పీఠం అంట గైస్. దాంట్లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మేమైతే ఫోన్స్ తీసుకొని వెళ్ళలేదు. సో ఇంకా మేము వచ్చే దారిలో అష్టలక్ష్మీదేవి టెంపుల్ అని ఒకటి బోర్డు చూసాము. సో ఇక్కడ నుంచి దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి మేము ఆ వర్షంలో స్టార్ట్ అయిపోయాం.
ఇంకా ఒక 700 మీటర్స్లో ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అష్టలక్ష్మి టెంపుల్ చూడండి ఎంత బాగుంది కదా. సో అలా లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ ఈ టెంపుల్స్లో కూడా నాకు తెలిసి ఫోన్ ఎలా ఉండదు, బట్ చూద్దాం, ట్రై చేద్దాం ఎంత మాత్రం తీస్తాము. గైస్ అయితే మేము ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇటు నుంచి వెళ్తుంటే ఆ పంతులు ఉన్నారు కదా, ఆయన అంటున్నారు మీరు రాంగ్ రూట్లో వస్తున్నారు, అటు సైడ్ నుంచి వెళ్ళండి అని చెప్పారు. మాకు ఫస్ట్ టైం కాబట్టి మేము రాంగ్లోనే వెళ్ళాము. సో చెప్పినట్టుగానే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఫోన్స్ చెక్ చేస్తున్నారనమాట, వాళ్ళు ఫొటోస్ తీసిన వీడియోస్ తీసిన. సో నేనైతే ఫోన్ బయటికి తీయలేదు. ఇంకా ప్రసాదం తీసుకొని అలా బయటకు వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా అంతే, ప్రసాదం తినేసి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ యాంబియన్స్ చాలా బాగుంది. లోపల టెంపుల్ అయితే ఇంకా బాగుంది. అందుకే వీడియోస్ అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. మనం జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలన్నమాట, అంతే. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. మేము క్యాబ్ బుక్ చేసేసుకున్నాం అన్నమాట ఇంటికి వెళ్ళిపోవడానికి. టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది, చాలా రిలాక్స్గా కూర్చోవచ్చు. మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, క్యాబ్ రావడానికి ఒక 10 minutes పడుతుందన్నారు. సో మేము అంతటిలోపు ప్రసాదం కొనేసుకున్నాం. నెక్స్ట్ క్యాబ్ ఎక్కేసి ఆ ప్రసాదం తినేద్దాం గాయస్, ఎందుకంటే టైం 10:30, 11 అయింది. ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి ఈవెన్ వాటర్ కూడా తాగలేదు. సో ఇది వడ అంట, వడ, లడ్డు అండ్ పులిహోర తీసుకున్నాం, ఈచ్ 20. సో వడ అయితే చాలా బాగుంది. మాకు వారాహి అమ్మవారి టెంపుల్లో బ్యాంగిల్స్ అండ్ నిమ్మకాయ ఇచ్చారు. వి ఫీల్ బ్లెస్డ్ అన్నమాట. లైక్ అందరికీ ఇవ్వట్లేదు, సో ఇస్తున్నారు అంటే దట్ వుడ్ బి లైక్ బ్లెస్సింగ్స్ అనమాట. చూడండి గైస్ ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది. సో ఆకలేస్తుందని ఆర్డర్ పెట్టుకున్నాం. యాక్చువల్గా మేము కుక్ చేసుకొని తిందాం అనుకున్నాము, బట్ అలసిపోయాం. సో మేము ఆర్డర్ పెట్టుకుందామని మేము వచ్చేసరికి 12 అలా అయింది. 12కి ఆర్డర్ పెట్టుకుంటే వాడు 1:30కి ఇచ్చాడు. ఎందుకు ఇంత లేట్ అంటే అగైన్ వర్షం. సో ఈ వ్లాగ్ ఇంతే గైస్. నాకు యాక్చువల్గా షిఫ్ట్ ఉంది, లేకపోతే మేము ఇంకా తిరిగే వాళ్ళం. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ తెలుగు అమ్మాయి. బాయ్ గైస్. తెలుగమ్మాయి తెలుగు